హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డీజే యాక్షన్ 2 కెమెరాకి సంబంధించిన యాక్సెసరీస్ కిట్ అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను అండి. ప్రజెంట్ నేను దీన్ని అమెజాన్లో అయితే పర్చేస్ అయితే చేశాను. దీని ప్రైస్ ₹1068 అండి. దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే మీరు పర్చేస్ అయితే చేయవచ్చు. దీంట్లో మనకు 40 యాక్సెసరీస్ సంబంధించిన కిట్స్ అయితే ఉంటాయండి. సో దీంట్లో మీకు కావాల్సిన యాక్సెసరీస్ని యూజ్ అయితే చేసుకుని డీజే ద్వారా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. వీటిని మనం విడివిడిగా తీసుకోవాలనుకుంటే చాలా ప్రైస్ అయితే అవుతుందండి. సో దానికోసం నేను బండిల్ సంబంధించిన కిట్ అయితే నేను కొనుగోలు అయితే చేశాను. దీంట్లో కనిపిస్తున్న యాక్సెసరీస్ అన్నీ కూడా ఇవ్వండి. మొత్తం 40కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకు ట్రైప్యాడ్ అండి. ఇది మనకు వాటర్ ప్రూఫ్ సంబంధించిందండి. సో దీన్ని కనెక్ట్ చేసి మీరు యూజ్ చేసినట్టయితే వాటర్లో పడినా కానీ ములక్కుండా ఉంటుంది. అలాగే మనకు బాడీకి సంబంధించిన హెల్మెట్ మౌంట్ అండి ఇది. అలాగే కొన్ని క్లిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఫర్దర్ వీడియోలో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. హెల్మెట్కి కానీ ఏదైనా మీకు టేబుల్ మీద స్టేబుల్గా ఉండాలనుకుంటే ఈ క్లిప్స్ని యూజ్ చేసి డీజే యాక్షన్ క్యామ్ని అయితే మీరు రికార్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి మల్టిపుల్ ట్రైపాడ్ మౌంట్ అండి ఇది. సో దీన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని యాక్సెసరీస్ అయితే ఎందుకు యూజ్ అవుతాయి అన్నది కూడా నాకు తెలియదు. ప్రజెంట్ నేను ఫస్ట్ టైం అయితే దీన్ని యూజ్ అయితే చేస్తున్నాను. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలన్నది చూసిన తర్వాత మీకు ఇంకొక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ప్రజెంట్ మీకు ఇక్కడ మనకు అన్బాక్సింగ్ చేసినప్పుడు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో మీకు చూపిస్తున్నాను అండి. ఇది ట్రైపాడ్ మౌంట్ అండి. నార్మల్ ట్రైపాడ్కి దీన్ని కనెక్ట్ చేసి మీరు డీజేకి సంబంధించిన కానీ యాక్షన్ కెమెరా కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా వీడియో కెమెరా కానీ ఫోటో కెమెరా కానీ చూసినట్లయితే ఈ ట్రైపాడ్కి సంబంధించిన థ్రెడ్ అయితే ఉంటుంది. ఈ డీజే సంబంధించిన కెమెరా కానీ లేదా యాక్షన్ కెమెరా కానీ మనకు మౌంటింగ్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ అయి ఉంటుందండి. వీటిలో మనం కెమెరా కనెక్ట్ చేసి ఈ క్లిప్స్ని అయితే యూజ్ చేసి కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇవి పెద్ద క్వాలిటీ అయితే లేవండి. సో కొంచెం లో క్వాలిటీ ప్రోడక్ట్ అండి. 1000 రూపీస్లో వస్తున్నాయంటే మనకు అనుకున్న క్వాలిటీ అయితే లేదు. బ్యాగ్ అయితే క్వాలిటీ అయితే బాగుంది. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అండి. సో దీంట్లో మీరు యాక్సెసరీస్ అన్నీ కూడా క్యారీ చేసినట్లయితే వాటర్లో తడిసే అవకాశం అయితే ఉండదు. అలాగే దీంట్లో మనకు ఒక హ్యాండ్ గ్రిప్కి సంబంధించిన ఇది మనకు హెడ్ మౌంటింగ్ అండి. హెడ్ మౌంటింగ్కి సంబంధించిన క్లిప్ అయితే బాగుంది. మీరు దీన్ని హెడ్ కనెక్ట్ చేసుకుని మీరు డీజే యాక్షన్ 2 కెమెరా కానీ లేదా గోప్రో ఇటువంటి కెమెరాస్ అన్నీ కూడా కనెక్ట్ చేసి వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు కొన్ని ఐటమ్స్ అయితే క్వాలిటీగా బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ అయితే బాగోలేదండి. కానీ ₹1000 అంటే మీరు ఈ బండిల్ ప్యాకేజ్ తీసుకోవటం బెటర్ అండి. విడిగా తీసుకున్నట్లయితే ఒక్కొక్క యాక్సెసరీస్ రేట్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. దానికోసం నేను బండిల్ అయితే ఆఫర్ అయితే పెట్టాను. సో ఇది మనకు హ్యాండ్ గ్రిప్ అండి. సో చేతికి దీన్ని తగిలించుకుని దానికి యాక్షన్ గేమ్ కనెక్ట్ చేసుకుని మీరు వీడియో రికార్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గ్రిప్కి సంబంధించిన మౌంటింగ్స్ అండి. సో కెమెరా జారిపోకుండా ఉండటం కొరకు ఈ విధంగా మీరు చేతికి తగిలించుకుని మీరు ఇక్కడ ఈ డివైస్ని కనెక్ట్ చేసినట్లయితే సో హ్యాండ్కి అయితే గ్రిప్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డీజేకి సంబంధించిన మౌంటింగ్ అయితే ఉంటుంది. అది క్యామ్తో పాటుగా వస్తుందండి. ఆ మౌంటింగ్ మీరు డీజే కెమెరాకి అయితే ముందుగా మీరు కనెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సో ఈ స్టిక్కర్ అయితే ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్లో చేయండి. నేను కూడా మీరు చెప్పిన విధంగా అయితే దీన్ని అయితే యూజ్ అయితే చేసుకుంటాను. సో ఇటువంటి స్టిక్కర్స్ అయితే మనకు 2 ప్యాకేజీలు అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో మనకి కూడా తెలియదండి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే కొన్ని క్లిప్స్ మౌంటింగ్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. సో ఈ స్టిక్కర్స్ అలాగే మౌంటింగ్స్ కూడా మంచిగా యూజ్ అవుతాయండి. ఇవి ఎక్కడైనా మీరు కారుకి స్టేబుల్గా మీరు స్టిక్ చేయాలనుకున్నా లేదా హెల్మెట్కి స్టిక్ చేయాలనుకున్నా ఈ మౌంటింగ్ క్లిప్స్ అయితే యూజ్ అవుతాయి. కానీ ఈ స్టిక్కర్స్ అయితే మాత్రం మనకు కంప్లీట్గా స్టిఫ్గా అయితే పట్టుకోండి. ఈ క్లిప్ని ఈ విధంగా కనెక్ట్ అయితే చేయాలి. స్టిక్కర్ అనేది సరిగ్గా పని చేయకపోవచ్చు అండి. స్టిక్కర్ మీద ఆధారపడినట్లయితే మన డీజే యాక్షన్ క్యామ్ కింద పడే అవకాశం అయితే ఉంటుంది. స్టిక్కర్ కాకుండా మనం స్క్రూ మౌంటింగ్ ఇటువంటి ఏదైనా యూజ్ చేసినట్లయితే మన కెమెరా అయితే సేఫ్గా ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఈ స్టిక్కర్స్ కాకుండా మౌంటింగ్ ఏ విధంగా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వీడియో రికార్డ్ అయితే చేస్తాను. అలాగే మనకు వాచ్కి సంబంధించిన బెల్ట్ అయితే ఉంది. దీన్ని కూడా మనం చేతికైతే ఈ కెమెరాని కనెక్ట్ చేసి వాచ్ టైప్లో అయితే పెట్టుకుని మనం వీడియో రికార్డ్ చేయడం కొరకు ఇది యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకు ఇటువంటి స్టిక్కర్లు రెండు ఇచ్చారు అన్నాను కదా, సో ఆ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవ్వండి. అలాగే మనకు ఇంకొక ఐటెం వచ్చేసి కారుకి మౌంటింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది విడిగా తీసుకోవాలనుకుంటే మనకు 300 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఈ బండిల్ ఆఫర్లో తీసుకున్నట్లయితే మనకు ప్రైస్ తక్కువ పడుతుంది. సో దీనికి మనం మీ కెమెరాని కనెక్ట్ చేసి ఏదైనా గ్లాస్ కానీ లేదా కారు ఎంట్రన్స్లో కానీ దీన్ని ఫిట్టింగ్ అయితే చేసుకొని స్టిఫ్గా అయితే పెట్టి యూజ్ అయితే చేసుకోవచ్చు. దానికి యూజ్ అవుతుంది. సో మనకి కింద గ్లాస్ అనేది ఉండాలి, లేదా స్మూత్గా ఉన్న ప్లెయిన్ పేపర్ అయినా ఉండాలండి. సో అప్పుడు మనకు ఇది స్టిప్ అనేది అవుతుంది. సో ఈ మౌంటింగ్ క్లిప్ అనేది చాలా బాగుంది. సో ఉన్న వాటిల్లో దీని యొక్క క్వాలిటీ అయితే బెటర్ అండి. దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలనుకున్నా 360 డిగ్రీస్ 180 డిగ్రీస్లో మనం ఇదైతే యాంగిల్ అయితే రొటేషన్ అయితే అవుతుంది. సో ఈ క్లిప్ అయితే బాగుందండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కార్కి మౌంటింగ్ చేసి చూపిస్తాను. అలాగే మనకు మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకి మనకు ఈ కిట్ అనేది యూజ్ అవుతుంటుంది. సో మనకు మోటో వ్లాగింగ్ చేసినప్పుడు మనకు ఎంట్రన్స్లో మనం దీన్ని అయితే హ్యాండిల్కి అయితే స్టిప్ అయితే చేసుకోవచ్చు. దీని క్వాలిటీ కూడా పెద్దగా క్వాలిటీ అయితే బాగాలేదండి. సో వీటిని బేస్ చేసుకుని కెమెరానే దీనికి కనెక్ట్ చేసినట్లయితే ఏ కారణం చేతనే మనకు ప్లాస్టిక్ ఐటమ్ ఇరిగినట్లయితే కెమెరా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం మీరు కెమెరాకి ఏదైనా ట్యాగ్ వేసి ఆ థాడ్ని మీరు వేరే ప్లేస్లో మీరు ఫిట్గా బిగించుకున్నట్లయితే ఏ కారణం చేతనే ఇది ఇరిగిపోయినా కానీ మన కెమెరా కింద పడిపోకుండా ఉంటుంది. సో మనకు 1000 రూపీస్లో ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నారంటే క్వాలిటీలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వారు. సో విడివిడిగా తీసుకోవాలంటే ఎక్కువ ప్రైస్ అవుతుంది కనుక మనకు బండిలో వాళ్ళు ఇచ్చే ప్రైస్కి అయితే ఇది బెటర్ అండి. వేరే ఐటమ్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా సేమ్ క్వాలిటీ ఉంది. మనకు ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీకు యాక్సరీస్ కిట్ 3000 to 4000 వరకు పడుతుంది. మీరు ఈ యాక్సరీస్ అనేది కంటిన్యూగా అయితే యూజ్ అయితే చేయలేరు, అప్పుడప్పుడు మాత్రమే యూజ్ అయితే చేస్తారు. ఏది కంటిన్యూగా చేస్తున్నారో దాన్ని ఆ గ్యాడ్జెట్ని అయితే మీరు విడిగా పర్చేస్ అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే నాకు హ్యాండిల్కి సంబంధించిన గ్రిప్ అయితే పెద్దగా అయితే నచ్చలేదు. దీన్ని విడిగా తీసుకోవాలంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ 500 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే మనకి ఇది క్రొక్కడైల్ క్లిప్ అండి. మన బైక్కి కానీ లేదా బ్యాగ్స్కి కానీ ఇలా ఈ విధంగా స్క్రిప్ చేసుకుని వీడియో రికార్డ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంటుంది. ఇది మనకు విడిగా 350 రూపీస్ వరకు ఉండే మనకు బండ్లు అయితే 1000 బిలోలో అయితే రావడం జరిగింది. అలాగే మనకు ఒక చిన్న ట్రైపాడ్ అయితే ఇచ్చారు. సో ట్రైపాడ్ లెంత్ వచ్చేసి 2.5 ఫీట్ అయితే ఉంది. సో లెంత్ అయితే బాగుంది. అలాగే మనకు ట్రైపాడ్ కింద అయితే మౌంటింగ్ థ్రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఎంట్రన్స్లో కెమెరాని ఫిక్స్ చేసుకోవడానికి ఒక స్క్రూ మౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా డిఎస్ఎల్ఆర్ కానీ క్యామ్ కార్డర్ కానీ యూజ్ చేసినట్లయితే దీనికి డైరెక్ట్గా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అటువంటి థ్రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు డీజేకి సంబంధించిన యాక్షన్ కెమెరా కనెక్ట్ చేయాలనుకుంటే ముందుగా మనకు ఈ గ్యాడ్జెట్ అయితే దీనికి కనెక్ట్ అయితే చేసి ఇక్కడ మనం యాక్షన్ కెమెరాని అయితే ఫిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని యొక్క వెయిట్ అనేది యాక్షన్ కెమెరాకి కాసే విధంగా ఉంది తప్ప మీరు డిఎస్ఎల్ఆర్ కానీ క్యామ్ కార్డర్ కానీ ఈ ట్రైపాడ్ కనెక్ట్ చేస్తే లోడ్ అనేది ఎక్కువైపోయి మీకు ట్రైపాడ్ ఫ్రంట్ ఉన్న ప్లాస్టిక్ థ్రెడ్ అయితే తిరిగిపోతుందండి. సో సేఫ్టీ పరంగా నాకు ఈ ట్రైపాడ్ అయితే నచ్చలేదు. అలాగే ఇక్కడ మనకు కెమెరాతో పాటుగా ఒరిజినల్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ మౌంట్ అయితే ఇచ్చారు. ఈ మౌంట్ని అయితే మనం డీజే యాక్షన్ 2 కెమెరా కింద ఫిట్ చేసి దీన్ని అయితే ఈ విధంగా ఫిట్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవాలి. డీజే యాక్షన్ 2 అనేది మనకు 100 గ్రామ్స్ బిలో ఉంటుంది కనుక ఈ ట్రైపాడ్ అనేది యూజ్ అవుతుంది. అంతే తప్ప దీన్ని మీరు వేరే కెమెరాస్ కానీ ఇటువంటి ఫిక్స్ చేసినట్లయితే ట్రైపాడ్ అనేది పనిచేయదండి. అది మీరు గమనించుకుని దీనికి మాత్రమే మీరు యూజ్ వేలా ఉంటే దీన్ని అయితే పర్చేస్ అయితే చేయండి. యాక్షన్ 2 కెమెరా చాలా లైట్ వెయిట్ కనుక దీనికైతే పర్వాలేదు, దీన్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు. విడిగా తీసుకోవాలనుకుంటే మనకు ఇదే ప్రోడక్ట్ 300 రూపీస్ వరకు ఉంటుంది. ప్రజెంట్ మనం 1680 రూపీస్లో తీసుకున్నాం కనుక
అంత ప్రైస్లో మల్టిపుల్ ఐటమ్స్ వచ్చినాయి కనుక ఈ ప్రోడక్ట్ అయితే ఆ ప్రైస్లో అయితే పర్లేదండి. ఒకవేళ ఈ యాక్సెసరీకి సంబంధించిన బండిల్ కిట్ ప్రైస్ అనేది కింద పెడతాను, అలాగే లింక్స్ కూడా ఉంటాయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బండ్లు కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలు అయితే చేయవచ్చండి. మొత్తం మనకు 40 ఐటమ్స్ అయితే వచ్చినాయండి. మనకు కనిపిస్తున్న యాక్సెసరీస్ అన్నీ కూడా ఏ విధంగా యూజ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే డీజేకి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు ప్లేలిస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లేలిస్ట్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చండి. అలాగే మనకు ట్రైపాడ్కి సంబంధించిన ఒక ఎయిర్ బెలూన్కి సంబంధించి ట్రైపాడ్ అండి. ఇది నీటిలో పాడేసినా కానీ ఇది మునిగే అవకాశం అయితే ఉండదు, తేలుతూ ఉంటుంది. అలాగే దీనికి ఒక ట్యాగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ట్యాగ్ని మనం పైకి అయితే ఈ విధంగా వేసుకుని పైన అయితే మనం డీజేకి సంబంధించిన మౌంట్ని అయితే ఈ విధంగా ఫిట్ చేసుకుని స్క్రూ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ ట్యాగ్ని అయితే మనకు చేతి తగిలించుకున్నట్లయితే ఏ కారణం చేతనే మనకు చేతిలోంచి కెమెరా జారినా కానీ ట్యాగ్ వలన ఏంటంటే కింద పడిపోకుండా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఇది ఎల్లో కలర్ అయితే ఇచ్చారు, బ్లాక్ ఇచ్చి ఉంటే బాగుంటుంది. ఎల్లో కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో ఈ ప్రోడక్ట్ అనేది పర్లేదండి. విడిగా తీసుకోవాలనుకుంటే మీకు ఈ ట్రైపాడ్ 200 రూపీస్ వరకు ఉంటుంది. మనకు ఆఫర్లో తీసుకున్నాం కనుక బండిల్తో పాటుకు వచ్చింది. సో విడివిడిగా లెక్క వేసుకున్నట్లయితే మనకు మొత్తం టోటల్ ప్రోడక్ట్ వేసుకుంటే 1600 రూపీస్ వరకు ఉంటుంది. బండిల్ కిట్ తీసుకున్నట్లయితే మనకు 1680 రూపీస్ అయితే పడిందండి. సో ఈ విధంగా కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ అయితే బాగాలేదండి. మీరు మెయిన్గా ఈ ఐటమ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారో దాన్ని ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే కొనుగోలు అయితే చేయండి. అప్పుడప్పుడు యూజ్ చేసే గ్యాడ్జెట్ ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా ఈ సెకండ్ క్వాలిటీ ప్రోడక్ట్లు అయితే మీరు తీసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకి కనిపిస్తున్న స్క్రూ మౌంట్ ఒకటి వచ్చేసి మనకు అమెజాన్లో 90 రూపీస్ వరకు ఉన్నాయండి. ఇటువంటి మౌంటింగ్ స్క్రూస్ అయితే మనకు 6 స్క్రూస్ అయితే ఇచ్చారు. సో ఈ స్క్రూస్ అనేవి వేరే డివైస్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకు టోటల్గా వచ్చిన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఇవ్వండి. మొత్తం 40 ఐటమ్స్ అయితే మనకు రావటం అయితే జరిగింది. సో మనకు 1068 రూపీస్లో మనకు ఈ ప్రోడక్ట్ అయితే పర్లేదండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కొనుగోలు అయితే చేయవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డీజేకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను.